ఈరోజు దేశవ్యాప్త సమ్మెలో భాగంగా మాకు 26 రోజులకి చేరింది. ఇప్పుడు టైం మాకు 7 అయ్యింది. 7 అయినా సరే ఆడపిల్లలు దోమల్లో కుట్టుకుంటా చలిలో వణికిపోతా ఈ విధంగా పడుకుని ఉంటున్నారంటే జగన్ సార్ గారికి జాలి అనిపించటం లేదేమో. సార్ మేము ఇప్పుడు ఇది రెండోసారి. గతంలో ఫిబ్రవరి నెలలో మేము 36 గంటలు ఇక్కడ మేము నిరవధిక సమ్మె చేసాము. 36 గంటలు కూడా మేము ఇదే విధంగా చలిలో దోమలు కుట్టుకుంటూ అలాగే ఉన్నాం సార్. ఇది రెండోసారి కాబట్టి మేమేం అడగటలేదు సార్, గొంతెమ్మ కోరికలేం అడగటలేదు. న్యాయమైన ప్రధానమైన డిమాండ్స్ రెండే. మాకు 62 సంవత్సరాలు వద్దు సార్. 62 సంవత్సరాలు మామూలుగా అందరికీ పెంచారు, దానిలో భాగం ఉన్న మాకు. అంతేగాని ఇవాళ మాకేదో ప్రత్యేకించి పెంచినట్టు అంటున్నారు, కానీ అది కరెక్ట్ కాదు సార్. ఇప్పుడు మాకు కావాల్సింది ఏంటంటే కనీస వేతనం. సుప్రీంకోర్టే తీర్పునిచ్చింది అంగన్వాడీ వాళ్ళు గ్రాడ్యుటీకి అర్హులు అని. కాబట్టి గ్రాడ్యుటీ అమలు చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని ఈరోజు 10 గంటలకు, నిన్న విజయవాడలో 10 గంటలకు ప్రారంభమైనవి. ఈరోజు రెండో రోజు మచిలీపట్నంలో మొదలు పెట్టాము. ఈరోజు ఏమి తినకుండా 10 గంటలకి 20 మంది కూర్చున్నారు. రేపు 10 గంటలకు వరకు కూడా విరమించేది లేదు. కాబట్టి జగన్ సార్ ఇప్పటికైనా సరే దయ ఉంచి మాకు కనీస వేతనము, గ్రాడ్యుటీ ఇస్తారని కోరుకుంటున్నాం సార్. పని అయిపోయింది.